వ్యాక్సిన్ ఖర్చు పెట్టే అవకాశం ఇండియాలో లేదు. వాటికి చాలామంది కూలీలు రోజుకు $1 ఉద్యోగం చేస్తున్నారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ దేశ ప్రజలు 10,000 పెట్టి వారి కుటుంబంలో పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చిన అవకాశం లేదు. మరి గవర్నమెంట్ డిపిటి, బీసీజీ, ఎంఎంఆర్ ఫ్రీగా ఇస్తారు పుట్టిన పట్టుబడికి. అది మీ షెడ్యూల్. ఎందుకని అంటే లోకల్గా తయారవుతుంది. ₹40, ₹50 వాటి ఖరీదు. ఇది $250, 3 డోసులు. కనుక ఇది గవర్నమెంట్ మీ షెడ్యూల్లో పెట్టలేదు కనుక WHO వల్ల కోపం, తిరస్కారం, తూష్ణీభావం, బెగర్స్, దే డోంట్ కేర్ అబౌట్ యువర్ చిల్డ్రన్. అది నొప్పి కలిగి ఇండియాకి వచ్చి వెనుగాల నుంచి ఇక్కడ స్టాల్వర్డ్స్ పట్టుకున్నారు ఫార్మాలు. హైదరాబాద్ ఈజ్ క్యాపిటల్ ఫర్ ఫార్మా. ఆ స్టాల్వర్డ్స్ని అడిగితే బయోటెక్నాలజీ బేస్డ్ది మీరు భ్రమలో ఉన్నావు, ఇండియాలో బయోఫార్మా ఇంతవరకు లేదు. ఇది 19 అక్టోబర్ నవంబర్ ఇక్కడ లేదు అంటే ఇప్పుడు ప్రారంభించవచ్చు కదా. తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావు, హాఫ్ మైల్తో మాట్లాడద్దు అని ఆయన చదువుకొద్ది నన్ను వారించారు. ఇది మనం చేసేది కావాలి. ఎందుకంటే ఆ టెక్నాలజీ మనకు లేదు. వీఆర్ 20-25 years బిహైండ్ సొసైటీ. అది రీకాంబినెంట్ DNA బేస్డ్ వ్యాక్సిన్ ఉందా బయట అవసరం ఉంటుంది. మనం ఏం చేయలేము. సో రెడ్డి బిజినెస్ హబ్ అందరు ఒక యూనైట్గా అయ్యి వేరియస్ అసోసియేషన్స్ ఉండే, ఎస్పెషల్లీ బిజినెస్ అసోసియేషన్స్ అందరు కలిసి ఒక తాటిపై వచ్చి ఈరోజు ఒక ఈవెంట్ HICCలో చేశారు. సో దీంతో ఏంటంటే ఐ థింక్ బిగ్ నెంబర్ ఆఫ్ అంటే ఆల్ ద బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చారు ఈరోజు. సో వెరీ పర్పస్ ఆఫ్ దిస్ ఏంటంటే నెట్వర్కింగ్. సో ఒకరికొకరికి సహాయం చేసుకోవడం కోసము, అంటే బిజినెస్ హౌ టు ఇంప్రూవ్ ద బిజినెస్ అంటే వేరియస్ ప్యానెల్ డిస్కషన్స్ కూడా ఉన్నాయి. ఎక్స్పర్ట్స్ని అంటే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ని, స్కూల్ బిజినెస్ ఉన్న ఎక్స్పర్ట్స్ని, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని, వేరియస్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ప్యానెల్ డిస్కషన్ను, కీనోట్ స్పీకర్స్తోని ఈ ఈవెంట్ చేస్తున్నారు. సో మెయిన్ ఉద్దేశం నాకు తెలిసిందంటే ఎనీ బిజినెస్ కానీ ఎవరు కానీ చేసినా కానీ అంటే అడ్వైస్ టు ఎవ్రీ వన్ ఏంటంటే దే హ్యావ్ టు ఫాలో ది సడన్ ప్రిన్సిపల్స్ ఫర్ ఎనీ బిజినెస్ గ్రోత్. సక్సెస్ కావాలంటే మెయిన్లీ వాట్ యూ ప్రామిస్ యూ డెలివర్. ఏ బిజినెస్లో అయినా మనము కస్టమర్కి కానీ క్లయింట్కి కానీ ఏం ప్రామిస్ చేస్తామో అది డెలివర్ చేయాలి. అంటే ఇట్ మే బి టైమ్ లైన్, ఇట్ మే బి క్వాలిటీ, సో ఇట్ మే బి ప్రైసింగ్. ఏది కూడా చేస్తే ఏమైందంటే ఇలా అంటే ఎథికల్ బిజినెస్ చేసినప్పుడు సక్సెస్కి అంత త్వరగా రాదు. ఎవరైనా అడ్డదారిలో పోతే అంటే డబ్బు తొందరగా సంపాదించగలుగుతారు. సో నేను ఒక కొటేషన్ ఆల్వేస్ మా కంపెనీ గురించి ఏం చెప్తుంటే, ఐఎమ్ నాట్ డూయింగ్ ది బిజినెస్ టు ఎర్న్ ద మనీ, ఐఎమ్ ఎర్నింగ్ మనీ అవుట్ ఆఫ్ ద బిజినెస్. నేను వ్యాపారం డబ్బు కోసం చేయట్లేదు, వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాను. నా పేరు భరత్ రెడ్డి, నేను ఫ్రమ్ హైదరాబాదు. ఐఎమ్ ఇంటూ బేసికల్లీ కన్స్ట్రక్షన్ అండ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాము మేము. సో స్పెషల్గా కాంట్రాక్టర్స్. బేసికల్గా రెడ్డి బిజినెస్ హబ్ అన్నది ఐడియా, ఒక సింగిల్ ఐడియా ఒక సంవత్సరంతో స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు మేమందరము ఆల్మోస్ట్ ఒక 6 మెంబర్స్ దాన్ని కలిసి ఒక 6 months నుంచి రెడ్డీస్కి అంటే ఒక కమ్యూనిటీ పరంగా మనం ఏం చేసుకుంటే బాగుంటుంది, మనకంటూ ఏంటి ఒక ప్లాట్ఫామ్ లేదు, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని ఆ ప్లాట్ఫామ్ త్రూగా చాలామందికి హెల్ప్ చేయొచ్చు. హెల్ప్ చేయాలంటే ఫైనాన్షియల్గా కాకుండా ఎడ్యుకేషన్ పరంగా, నాలెడ్జ్ పరంగా మనం హెల్ప్ చేస్తే అందరం యూనిటీగా అవుతే కనుక కలిసి ఎకనామికల్గా స్ట్రాంగ్ అవ్వచ్చు అన్న థాట్ మీద రెడ్డి బిజినెస్ హబ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజే మీరు చూస్తున్నారు, మేము ఒక్కళ్ళమే కాకుండా వేరియస్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా యూనిటీగా మాతో పాటు వచ్చారు. అందుకే ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది. సో బేసికల్ ఫ్యూచర్లో కూడా మేము ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఇది బిజినెస్ కాన్క్లేవ్ లాగా పెట్టాము. ఫ్యూచర్లో సెగ్మెంట్ వైజ్ ట్రైనింగ్స్ పెట్టుకుంటూ వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా, వాళ్ళ కనెక్షన్స్ కావాలన్నా, కొలాబరేషన్స్ కావాలన్నా, బిజినెస్ ఎక్స్పాన్షన్లో వెళ్ళాలన్నా, ఫ్రాంచైజీ మోడల్ వెళ్ళాలన్నా వాళ్ళకి మెంటరింగ్ ఇస్తూ, గైడెన్స్ ఇస్తూ ఇట్లా సీనియర్ మోస్ట్ రామరెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు ఇలాంటి సీనియర్ మోస్ట్ వాళ్ళ ఎక్స్పర్ట్స్ అడ్వైస్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక 1 year ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకొని ఇవాళ ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ వేసాము. సో అందరూ రెడ్డీస్ వాళ్ళు వచ్చారు, స్టాల్వర్స్ వచ్చినారు, అందరూ కూడా వీఆర్ వెరీ హ్యాపీ టుడే. ఎన్రోల్ చేసుకోవాలా కమ్యూనిటీలో? లేదు, ఇనిషియల్గా అయితే మేము ఎన్రోల్మెంట్ గురించి ఏం ప్లాన్ చేయట్లేదు. దీన్ని ఒక మెంబర్ లాగా తీసుకుంటాము, కానీ ఇనిషియల్గా ఫ్రీగానే అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఇది కమర్షియల్గా గ్రో అవ్వాలనుకుంటాం, మేము గ్రో అవ్వాలనుకోవట్లేదు.
ఎవరైతే మాతో వచ్చి జాయిన్ అవుతారో ఇందులో మెంబర్ అవుతారో వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలన్న ఫ్యూచర్లో బిజినెస్ పరంగా మేము మా దగ్గర ఒక 6 to 8 బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కాకుండా ఒక 10 మంది టాప్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అడ్వైజరీ బోర్డులో మెంబర్స్ ఉన్నారు, కొంతమంది ఎన్ఆర్ఐస్ అడ్వైజరీలో ఉన్నారు, రామరెడ్డి లాంటి వాళ్ళు చాలామంది అడ్వైజరీ ప్యానెల్ ఉన్నారు. వీళ్ళు కంపల్సరీగా ముందు ఫార్వర్డ్ వచ్చి మనకి హెల్ప్ చేస్తారు కాబట్టి వాళ్ళ సాయంతోనే మేము ముందరికి వెళ్ళి వీళ్ళందరూ కూడా సాయం చేయాలని ప్లాన్.